నమస్తే స్నేహితులారా, వాల్యూ టూన్ కథలకు స్వాగతం. ఒక దూరమైన గ్రామంలో ఎవరికీ గడియారం ఉండేది కాదు. అక్కడ వాళ్ళు సూర్యుడు ఉదయిస్తే లేస్తారు, అస్తమిస్తే పడుకుంటారు. జీవితం చాలా ప్రశాంతంగా ఉండేది. ఒకరోజు ఒక వ్యాపారి ఆ గ్రామానికి వచ్చాడు. అతడు తనతో ఒక పెద్ద గడియారం తీసుకొచ్చాడు. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది, టైం విలువ తెలుస్తుంది అని చెప్పి గ్రామ పెద్దకిచ్చాడు. మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత నెమ్మదిగా వాళ్లు గడియారం ప్రకారం జీవించడం మొదలుపెట్టారు. ఇంకా 10 నిమిషాల్లో పని పూర్తి చెయ్యాలి, ఇంకా 5 నిమిషాల్లో భోజనం, లేటయ్యింది, త్వరగా చెయ్యాలి. ముందు నవ్వుతూ పనిచేసేవాళ్లు ఇప్పుడు ఎప్పుడూ తొందరగా టెన్షన్తో ఉండటం మొదలయ్యింది. పిల్లలు కూడా ఆట ఆడుతూ టైం అయ్యింది అని మధ్యలోనే ఆపేసేవారు. ఒక వృద్ధుడు ఇది గమనించాడు. అతడొకరోజు రాత్రి ఆ గడియారాన్ని తీసి నదిలో పడేశాడు. మరుసటి రోజు ఎవరూ గడియారం చూసుకోలేకపోయారు. మళ్లీ వాళ్లు సూర్యుడిని చూసి పనిచెయ్యడం మొదలుపెట్టారు. మళ్లీ నవ్వులు, ఆనందం తిరిగి వచ్చాయి. ఆ వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, మనము టైంను ఉపయోగించాలి. టైం మనల్ని కాదు. గడియారం అవసరం ఉంది, కానీ జీవితం మొత్తం గడియారం చుట్టూ తిరగకూడదు. మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.